తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి అత్యంత వినయంగా నమస్కరిస్తూ ఒక ఉపాధ్యాయుడి వినయ విజ్ఞప్తి. సార్, నా పేరు ఏఎస్ రెడ్డి, మాది అంకిల గ్రామం, కోయిల్కొండ మండలం, మహబూబ్నగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. సార్, నా జీవిత లక్ష్యం 1,00,000 మందికి ఇంగ్లీష్ నేర్పించడం. ఇక్కడే సరస్వతి మాత గుడి ఉంది సార్, చూస్తున్నారు కదా సార్. ఈ క్యాంపస్ అంతా ఇది ఈస్ట్ గోదావరిలో ఎలైట్ అనే ఒక పబ్లిక్ స్కూల్కి రావడం జరిగింది. ఈ చిన్నారులకి డే మొత్తం ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకే క్లాస్ చెప్తున్నాను. సో మన తెలంగాణలో కూడా ఇట్లా నేను అన్ని గవర్నమెంట్ స్కూల్స్ తిరిగి ఉచితంగా సార్, 1 రూపీ లేకుండా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, సరస్వతి మాత ఒడిలో ఉన్నాను కదా సార్. బడి అంటే కూడా గుడితో సమానం కాబట్టి ఈ పసిపిల్లల సమక్షంలో ప్రమాణం చేస్తున్నాను సార్. నేను 1 రూపీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు సార్. నాకు మీరు అనుమతి ఇవ్వండి, 2 బస్సులు ఇవ్వండి సార్, అంతకుమించి ఏమి ఇవ్వదు. నా దగ్గర 100 మంది ట్రైనర్స్ ఉంటారు. ఇదిగో ఇక్కడ నాకు కనిపిస్తున్నారు కదా సార్, మీకు కనిపిస్తున్నారు కదా నా పక్కన వైట్ డ్రెస్లో ఉన్న వాళ్ళు, వీళ్ళంతా డైమండ్స్. వీళ్ళు హైదరాబాద్లో ఆంగ్లేజ్ఞం అనే క్యాంపస్లో ట్రైనింగ్ తీసుకుంటారు. వీళ్ళంతా బీటెక్ డిగ్రీ ఎంబీఏ పిల్లలు. వీళ్ళకు ట్రైనింగ్ ఇస్తాను. 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పించి వీళ్ళని బస్సులలో నాతో పాటు తీసుకెళ్తాను. రోజుకో జిల్లా తిరిగి గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి ఉచితంగా ఇంగ్లీష్ నేర్పిస్తాను సార్. నా జీవిత లక్ష్యం 1,00,000 మందికి ఇంగ్లీష్ నేర్పించడం. మీరు గొప్ప మనసు చేసుకొని నాకు అనుమతి ఇచ్చి ఆశీర్వదించండి. 2 బస్సులు ఇవ్వండి సార్. మిమ్మల్ని కలవాలని, మీ ఆశీర్వాదం తీసుకోవాలని 21 రోజుల దీక్ష తీసుకున్నాం. డిసెంబర్ 8వ తారీఖు దీక్ష తీసుకోవడం జరిగింది. ఇది 21 రోజుల దీక్ష. సో మీరు తప్పకుండా పర్మిషన్ ఇవ్వాలి సార్. మిమ్మల్ని స్వయంగా కలవడానికి మాకు ఎలాంటి ఛాన్స్ లేదు. ఎంపీలతోటి, ఎమ్మెల్యేలతోటి, మినిస్టర్లతోటి పరిచయాలు లేవు. కాబట్టి యూట్యూబ్ ఛానల్ని ఒక గొప్ప వేదికగా చేసుకున్నాను సార్. ఇదిగో వేల మంది విద్యార్థుల సమక్షంలో, నేను ఆంధ్రలో ఉన్నాను సార్, మన చంద్రబాబు గారి రాష్ట్రంలో ఉన్నాను సార్. ఇక్కడ ఆంధ్ర పిల్లలు కూడా నన్ను గొప్ప మనసుతో ఆదరించారు, చాలా ప్రేమ చూపించారు. సో వీళ్ళందరి సమక్షంలో అత్యంత వినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు తప్పకుండా ఈ దీక్ష అయిపోయే లోపల మీ పవిత్రమైన పాదం ఆంగ్ల యజ్ఞంలో పెట్టాలని మమ్మల్ని దీవించి మాకు 2 బస్సులు ఇచ్చి జెండా ఊపి ఆల్ ద బెస్ట్ చెప్తారని ఆశిస్తూ ఇట్లు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం. రేవంత్ రెడ్డి సార్, ఏఎస్ రెడ్డి సార్కి అనుమతి ఇవ్వండి. ఏఎస్ రెడ్డికి 1,00,000 మందికి ఇంగ్లీష్ నేర్పించాలనే లక్ష్యం ఉంది. తప్పకుండా మీరు ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సార్.